హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్ CLI అంటే ఏంటి? దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి? అది ఇన్‌స్టాల్ చేసుకున్నాక యాంగులర్ అప్లికేషన్‌ని ఎలా క్రియేట్ చేయాలో ఒక కొత్త యాంగులర్ అప్లికేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. యాంగులర్ CLI అంటే అబ్రివియేషన్ ఏంటి అనంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. సో, ఈ యాంగులర్ CLI అనేది కమాండ్స్‌ని బేస్ చేసి వర్క్ అవుతుంది. అంటే మనకి విండోస్‌లో కమాండ్ ప్రాంప్ట్, మ్యాక్‌లో టెర్మినల్ ఎలా ఉంటాయి? ఇదొక కమాండ్ ప్రాంప్ట్. దీంట్లో మనం కమాండ్స్ యూజ్ చేస్తాం. ఎంకేడీఐఆర్, ఆర్ఎండీఐఆర్, సీడీ, చేంజ్ డైరెక్టరీ ఇలాంటివి మనం ఎలా యూజ్ చేస్తామో, మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనం మాన్యుయల్‌గా మౌస్‌ని యూజ్ చేసి ఏవైతే చేస్తామో అవన్నీ కమాండ్ ప్రాంప్ట్‌తో కూడా చేయొచ్చు. ఇదేంటి విండోస్‌కి సంబంధించిన ఈ కమాండ్ ప్రాంప్ట్. అలాగే యాంగులర్ ఫ్రేమ్‌వర్క్‌కి సంబంధించిన ఒక కమాండ్ లైన్ టూల్ అనేది ఉంది. అదే ఈ యాంగులర్ CLI. ఇది ఎందుకు అనంటే యాంగులర్ ప్రాజెక్టు క్రియేట్ చేయాలి అనంటే మనం ఒక స్ట్రక్చర్ వైస్ క్రియేట్ చేయాలి. ఆ స్ట్రక్చర్‌ని మనం మాన్యుయల్‌గా క్రియేట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. కానీ యాంగులర్ CLI యొక్క కమాండ్స్‌ని యూజ్ చేసుకొని మనం ఒక కమాండ్ రాస్తే మనకి చాలా వర్క్ అనేది అది బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుంది. సో, మనం చేసే వర్క్ అనేది అది తగ్గిస్తుందనమాట. అది ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనంటే నోడ్.js రిలేటెడ్ ప్యాకేజెస్ కానీ, లైబ్రరీస్ కానీ ఏం డౌన్‌లోడ్ చేసుకోవాలి అనన్నా మనం ఎన్‌పీఎం అనే కమాండ్‌ని యూజ్ చేయాలి. సో, ఈ ఎన్‌పీఎం కమాండ్ వర్క్ అవ్వాలి అంటే ఫస్ట్ మన సిస్టమ్‌లో నోడ్.js అనేది కంపల్సరీ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నోడ్.js ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో ఆల్రెడీ నేను ఇన్ ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. సో, ఒకవేళ ఎవరికన్నా తెలియకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఫస్ట్ నోడ్.js అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. తర్వాత ఈ యాంగులర్ CLIని ఇన్‌స్టాల్ చేయాలి. మనం యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి ఒక అప్లికేషన్‌ని క్రియేట్ చేయాలి అనంటే ఏమేం కావాలో అదంతా ఈ కమాండ్‌ని యూజ్ చేసి యాంగులర్ CLI ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మనం చేయొచ్చు. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నా. ఫస్ట్ మనం నోడ్.js మన సిస్టమ్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. node-v అని ప్రెస్ చేస్తే మనకి నోడ్.js వెర్షన్ అనేది వచ్చింది. సో, ఇదున్నప్పుడే మనం ఈ యాంగులర్ CLI కమాండ్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటానికి వర్క్ అవుతుంది. సో, కమాండ్ ఏంటి? npm install -g @angular ఇది ఒక కమాండ్. దీన్ని మనం ఇలానే గుర్తుపెట్టుకోవాలి. install -g @angular/CLI. -g యూజ్ చేసాం కదా! ఆ -g ఎందుకు అనంటే గ్లోబల్‌గా యాంగులర్ ఫ్రేమ్‌వర్క్‌ని మనం యూజ్ చేసుకోవాలి అనంటే. అంటే ఇక్కడ నేను ఏ ఫోల్డర్‌లో ఉన్నాను? సి డ్రైవ్‌లో యూజర్ అనే ఫోల్డర్‌లో ఉన్నా. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే ఇక్కడ మనం -g యూజ్ చేయకపోతే ఈ ఒక్క ఫోల్డర్‌లో మాత్రమే మనకి ఈ యాంగులర్ CLI అనేది వర్క్ అవుతుంది. మనం ఎన్ని అప్లికేషన్స్ క్రియేట్ చేసుకుంటే ప్రతిసారి ఆ ఫోల్డర్‌లో ఈ యాంగులర్ CLIని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కానీ ఈ యాంగులర్ CLIకి చాలా కోడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంబీ కూడా సైజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, మనం ఏం చేయాలి అనంటే మన సిస్టమ్‌లో ఎక్కడైనా ఈ యాంగులర్ CLI కమాండ్స్‌ని యూజ్ చేసుకోవాలి అనంటే ఫస్ట్ మనం ఎన్‌పీఎం ఇన్‌స్టాల్ అనేది కంపల్సరీ రాయాలి. తర్వాత -g అనేది రాయడం ద్వారా దీని మీనింగ్ ఏంటంటే గ్లోబల్‌గా మన సిస్టమ్‌లో యాంగులర్ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసుకుంటున్నాం తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. సో, ఇక్కడ ఎన్‌పీఎం అనేది ఏంటి అనంటే నోడ్.jsకి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ ఒక ప్లేస్‌లో ఉంటాయి ఇంటర్నెట్‌లో. ఆ ప్లేస్‌లో నుంచి ఈ యాంగులర్ CLIని మనం డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం. నోడ్.jsకి సంబంధించిన ఏదైనా ఈ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనే కమాండ్ ద్వారా మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాంగులర్ CLI ఇన్‌స్టాల్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో, ఇప్పుడు మనకి యాంగులర్ CLI అనేది ఇన్‌స్టాల్ అయింది. ఇన్‌స్టాల్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అనంటే యాంగులర్‌కి సంబంధించిన ఏ కమాండ్ అయినా ఎన్‌జితో స్టార్ట్ అవుతుంది. ఒక పైథాన్‌కి సంబంధించింది రాయాలి అనంటే పీ అనే కమాండ్ యూజ్ చేస్తాం. అలాగే జేఎస్‌ని యూజ్ చేసి జావాస్క్రిప్ట్ రన్ చేయాలి అనంటే నోడ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అలానే యాంగులర్‌కి సంబంధించిన ఏం చేయాలి అనన్నా ఎన్‌జీ అనే కమాండ్‌తో స్టార్ట్ చేయాలి. యాంగులర్ CLI ఇన్‌స్టాల్ అయిందో లేదో చెక్ చేయాలి అనంటే వెర్షన్ ఎంటర్ ప్రెస్ చేయాలి. మన సిస్టమ్‌లో యాంగులర్ కమాండ్ లైన్ టూల్ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అవుతే అది ఏ వెర్షన్ ఇన్‌స్టాల్ అయిందో మనకిక్కడ చూపిస్తుంది. సో, దాంతో పాటు నోడ్.js ఏ వెర్షన్ ఉంది, ఎన్‌పీఎం ఏ వెర్షన్ ఉంది అని చూపిస్తుంది. ఇంకా చాలా డీటెయిల్స్ అనేవి ఇది ఇస్తుంది. ఇన్‌స్టాల్ అయ్యాక ఒక కొత్త యాంగులర్ అప్లికేషన్‌ని క్రియేట్ చేయాలి అనంటే మనం ఒక కమాండ్‌ని యూజ్ చేయాలి. ఎన్‌జీ తర్వాత
న్యూ అనే కీవర్డ్ ఇచ్చి తర్వాత మన ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వాలి. మనం ఏ ఫోల్డర్‌లో ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో, ఆ ఫోల్డర్‌లోకెళ్ళి ఈ కమాండ్ ఇవ్వాలి. వీఎస్ కోడ్ ఎడిటర్ యూజ్ చేసి డైరెక్ట్‌గా ఆ ఫోల్డర్‌ని ఓపెన్ చేసినా సరే, లేకపోతే మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి, ఫోల్డర్ ఎక్కడుందో మనం ఫస్ట్ అయితే ఆ డ్రైవ్‌లోకెళ్ళాలి. ఈ డ్రైవ్‌లో. ఇక్కడికి వెళ్ళి చేంజ్ డైరెక్టరీ అనే కమాండ్ యూజ్ చేసి, ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. నేనొక ఫోల్డర్‌ని క్రియేట్ చేశాను. యాంగులర్ క్లాసెస్ అని. దీంట్లో మనం యాంగులర్ అప్లికేషన్‌ని క్రియేట్ చేస్తున్నాం. న్యూ తర్వాత మన యాంగులర్ అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి. సో, నేను డెమో అని ఇస్తున్నా. డెమో యాప్ అని ఇస్తున్నా. కమాండ్ ప్రెస్ చేయంగానే యాంగులర్ క్లాసెస్ అనే ఫోల్డర్‌లో డెమో యాప్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్‌లో మన యాంగులర్ అప్లికేషన్‌కి కావాల్సిన స్ట్రక్చర్ అంతా క్రియేట్ అయ్యి వస్తుంది. ఈ ఒక్క కమాండ్ యూజ్ చేయడం ద్వారా మనకి లాట్ ఆఫ్ వర్క్ అనేది జరుగుతుంది. కమాండ్ ప్రాంప్ట్‌లో అయిననే ఇది ప్రెస్ చేసినా ఓకే. నేను వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఈ యాంగులర్ క్లాసెస్ అనే ఒక ఫోల్డర్‌ని లోడ్ చేశాను. వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఒక ఫోల్డర్‌ని లోడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫైల్ అనే మెన్యూలోకెళ్ళి ఓపెన్ ఫోల్డర్ అని ఇచ్చి మనం ఏ ఫోల్డర్‌ని లోడ్ చేయాలో అక్కడ ఇవ్వాలి. వీఎస్ కోడ్ ఎడిటర్‌లో మనకి కమాండ్ ప్రాంప్ట్ బై డిఫాల్ట్ వస్తుంది. సో, ఇక్కడ టెర్మినల్ అనే మెన్యూ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి న్యూ టెర్మినల్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి టెర్మినల్ ఓపెన్ అయింది. సో, ఇక్కడ ఈ టెర్మినల్ ఏ ఫోల్డర్‌లో ఓపెన్ అయింది? ఈ డ్రైవ్‌లో యాంగులర్ క్లాసెస్‌లో. సో, అదే మనం ఇక్కడ కూడా ఇక్కడికి వెళ్లి ఓపెన్ చేస్తున్నాం ఆ ఫోల్డర్‌లోకి. కానీ వీఎస్ కోడ్ ఎడిటర్‌లో డైరెక్ట్‌గా కమాండ్ ప్రాంప్ట్ అక్కడే ఓపెన్ అయిపోతుంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? న్యూ డెమో యాప్. ఇంతకుముందు నేను కమాండ్ ప్రాంప్ట్‌లో ఈ కమాండ్ రాసాను కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. జస్ట్ దాన్ని రాసాను. ఎంటర్ అయితే చేయలేదు. ఇక్కడ డెమో యాప్ అని ఇస్తున్నా. యాక్చువల్‌గా నా సిస్టమ్‌లో ఒక ఎర్రర్ వస్తుంది. ఈ విధంగా ఫైల్ నేమ్ ఇస్తుంటే, సో, ఇలా ఇచ్చినా, లేకపోతే మనం అండర్‌స్కోర్ ఇచ్చి ఇలా ఇవ్వచ్చు. లేకపోతే హైఫెన్ ఇచ్చి ఇలా ఇవ్వచ్చు. జస్ట్ నేను మా సిస్టమ్‌లో ఎర్రర్‌ని రిమూవ్ చేయడం కోసం జస్ట్ డెమో అని మాత్రమే ఇస్తున్నా. తర్వాత ఎంటర్ ప్రెస్ చేయాలి. సో, ఇప్పుడు ఇది ఇన్‌స్టాల్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఈ యాంగులర్‌లో రౌటింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మనం ఈ ప్రాజెక్ట్‌లో యూజ్ చేస్తున్నామా? లేదా? అని అడుగుతుంది. యెస్ అంటే దానికి సంబంధించిన ఒక ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది. లేకపోతే క్రియేట్ చేయదు. లేకపోతే మనం మాన్యుయల్‌గా క్రియేట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను యెస్ అని టైప్ చేస్తున్నా. యూజ్ చేసినా, యూజ్ చేయకపోయినా యెస్ అని ప్రెస్ చేసినా ఏమవ్వదు. తర్వాత సీఎస్ఎస్ మనకి లాంగ్వేజెస్ ఉంటాయి. డైరెక్ట్‌గా సీఎస్ఎస్‌ని యూజ్ చేస్తామా మన అప్లికేషన్‌లో లేకపోతే ఎస్‌సీఎస్ఎస్, ఎస్‌ఏఎస్ఎస్ అని సీఎస్ఎస్ లాంగ్వేజెస్ ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా మనం రాసుకోవచ్చు. అది యూజ్ చేస్తున్నామా అని. సో, ఇక్కడ ఇనీషియల్‌గా పైన బ్లూ కలర్‌లో హైలైట్ అయింది సీఎస్ఎస్. ఒకవేళ మనకి తర్వాత ఎస్‌సీఎస్ఎస్ కావాలంటే డౌన్ యారో క్లిక్ చేస్తే అది హైలైట్ అవుతుంది. ఏది కావాలంటే దాని మీద ఎంటర్ చేయొచ్చు. నేను ఈ ప్రాజెక్ట్‌కి ఓన్లీ సీఎస్ఎస్ మీదే క్లిక్ చేస్తున్నా. ఒక యాంగులర్ అప్లికేషన్ అనేది క్రియేట్ అయ్యింది. సో, ఇంతకుముందు మనకి ఈ యాంగులర్ క్లాసెస్ అనే ఫోల్డర్‌లో ఏమీ లేదు. కానీ ఇప్పుడు మనకి డెమో అనే ప్రాజెక్ట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. మనం ఆ నేమ్ ఇచ్చాం కాబట్టి దీంట్లో చూసుకున్నట్టయితే చాలా ఫైల్స్, ఫోల్డర్స్ అనేవి ఉంటాయి. వీఎస్ కోడ్ ఎడిటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఫోల్డర్. ఈ నోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ అనేది ఒకటి క్రియేట్ అయింది. ఎస్ఆర్‌సి ఫోల్డర్ అనేది ఒకటి క్రియేట్ అయింది. దాంట్లో మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు అనంటే యాంగులర్ సీఎల్‌ఐ కమాండ్ లైన్ టూల్ వల్ల మనకి క్రియేట్ అయింది. అది లేకపోతే మనం ఏం చేయాలి అనంటే మాన్యుయల్‌గా ఈ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలి. ఎస్ఆర్‌సి ఫోల్డర్ క్రియేట్ చేయాలి. దానిలో యాప్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఎసెట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఇలా మనం మాన్యుయల్‌గా చేయాలి అనంటే మనం మిస్టేక్స్ చేయొచ్చు. లేకపోతే టైం అనేది కూడా ఎక్కువ తీసుకుంటుంది. అందుకే మనం యాంగులర్ సీఎల్ఐని యూజ్ చేయాలి. దాంతో పాటు మనకి యాంగులర్ సీఎల్ఐ ఏం చేస్తుందనంటే ఈ డిఫాల్ట్ అప్లికేషన్ కోడ్ అనేది ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేస్తుంది. అది ఎక్కడ ఉంటుంది అనంటే ఈ యాప్ అనే ఫోల్డర్‌లో కాంపోనెంటెడ్ హెచ్‌టీఎంఎల్ అని ఉంటుంది. దాంట్లో బై డిఫాల్ట్ వీళ్ళొక కోడ్‌ని ఇన్సర్ట్ చేసి పెట్టారు. ఈ కోడ్ మనం అవుట్‌పుట్ అనేది చూడొచ్చు. సో, యాంగులర్ ప్రాజెక్ట్ యొక్క అవుట్‌పుట్ అనేది చూడాలి అనంటే రన్ చేయాలి. ఆ ప్రాజెక్ట్‌ని రన్ చేయాలి అనంటే కమాండ్ ఏంటి అనంటే సర్వ్ లేకపోతే ఎన్‌పీఎం స్టార్ట్. డెమో అప్లికేషన్ అనేది క్రియేట్ చేసాం. దీని యొక్క అవుట్‌పుట్ చూడడమే దీన్ని రన్ చేయడం అన్నమాట. సో, దాన్ని రన్ చేయాలి అనంటే టెర్మినల్ ఓపెన్ చేసి ఏ ఫోల్డర్‌లో మన అప్లికేషన్ ఉందో ఆ ఫోల్డర్‌ని ఇక్కడ ఓపెన్ చేయాలి. ఏ ఫోల్డర్ ఓపెన్ అయిన యాంగులర్ క్లాసెస్ అనే
ఫోల్డర్‌లో ఓపెన్ అయింది. కానీ మన అప్లికేషన్ ఫోల్డర్ ఎక్కడుంది? డెమో అనే ఫోల్డర్. సో, ఆ ఫోల్డర్‌కి వెళ్ళి అప్పుడు మనం ఎన్‌జీ సర్వ్ అనే కమాండ్‌ని యూజ్ చేయాలి. లేకపోతే ఎన్‌జీ స్టార్ట్ అనే ఏ కమాండ్ అయినా యూజ్ చేయొచ్చు. సో, ఫస్ట్ మనం ఈ ఫోల్డర్‌కి నావిగేట్ అవ్వాలి. ఎందుకనంటే మనం ఈ ఫోల్డర్‌లో ఉండి ఒక కొత్త ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేసాం. కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ అయిందేమో ఈ ఫోల్డర్‌లో. సో, అందుకు అక్కడికి వెళ్ళాలి. లేకపోతే డైరెక్ట్‌గా మనం వీఎస్ కోడ్ ఎడిటర్‌లో ఓపెన్ ఫోల్డర్‌లో యాంగులర్ క్లాసెస్‌లో డెమో ఫోల్డర్‌ని ఇక్కడ లోడ్ చేసినా ఓకే. సో, ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. టెర్మినల్‌ని ఓపెన్ చేస్తున్నా. ఈ టెర్మినల్‌లో మనం ఏం కమాండ్ ఇవ్వాలి అనంటే ఎన్‌జీ సర్వ్ ఎంటర్. ఇక్కడున్న కోడ్ అంతా మనం టైప్ స్క్రిప్ట్ యూజ్ చేసే మాక్సిమం కోడ్ అంతా రాస్తాము. సో, ఈ టైప్ స్క్రిప్ట్ కోడ్ అంతటిని యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ ఏం చేస్తుందనంటే జావా స్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేసి కొన్ని ఫైల్స్‌ని జనరేట్ చేస్తుంది. ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఒక సర్వర్ అనేది రన్ అయ్యేలా కూడా ఈ యాంగులర్ కమాండే చేస్తుందనమాట. సో, సర్వర్ రన్ అవ్వడం అంటే ఏంటి అనంటే ఫోల్డర్‌లో సర్వర్ రన్ అవుతుంది అనంటే దాని మీనింగ్ ఏంటి అనంటే మనం బ్రౌజర్‌లో ఆ సర్వర్ యొక్క పోర్ట్ నంబర్‌ని యూజ్ చేసినట్టయితే మనకి ఈ ఫోల్డర్‌లో ఏ యాంగులర్ అప్లికేషన్ అయితే ఉందో దాని యొక్క అవుట్‌పుట్ అనేది మనకి కనిపిస్తుంది. ఇలా ఎన్‌జీ సర్వ్ అనే కమాండ్ టైప్ చేయంగానే మనకి కిందకొచ్చినట్టయితే ఈ యాంగులర్ యొక్క అవుట్‌పుట్ చూడాలి అనంటే మనం బ్రౌజర్‌లో ఇది యూజ్ చేయాలి. హెచ్‌టిటిపి అనేది ప్రోటోకాల్ కంపల్సరీ మనం యూజ్ చేయాలి. నెట్వర్క్ ప్రోటోకాల్ అది. తర్వాత కాలమ్ ఫార్వర్డ్ స్లాష్ ఐపీ అడ్రెస్ ఇవ్వాలి. ఇక్కడ ఏ సిస్టమ్‌లో మన ప్రాజెక్ట్ ఉందో. కానీ ఇక్కడ లోకల్ హోస్ట్ అంటే మన సిస్టమ్‌లోనే ఉంది కాబట్టి. తర్వాత కాలమ్ పోర్ట్ నంబర్. బై డిఫాల్ట్ యాంగులర్ మన అప్లికేషన్‌ని 4200 అనే పోర్ట్ దగ్గర రన్ చేస్తుంది. బ్రౌజర్‌లో అది ఎంటర్ చేస్తామో మనకేమవుతుంది అనంటే యాంగులర్ క్రియేట్ చేసిన వాళ్ళు బై డిఫాల్ట్ ఈ అప్లికేషన్ వచ్చేలా చేశారు. ఇది ఎందుకొచ్చింది అనంటే ఇంతకుముందు నేను చూపించాను కదా! ఈ ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లో, యాప్.html అని ఉంది కదా! దీంట్లో ఉన్న కోడ్ యొక్క అవుట్‌పుట్టే మనకిక్కడ కనిపిస్తుంది. సో, ఈ మొత్తం అప్లికేషన్‌లో కోడ్ అంతా వాళ్ళ ఒక్క దాంట్లోనే మాక్సిమం పెట్టారు. దానికి సంబంధించిన అవుట్‌పుట్టే ఇదనమాట. మనం జనరల్‌గా ఒక హెచ్‌టీఎంఎల్ పేజ్ క్రియేట్ చేసి ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్‌ని ఎలా అయితే క్రియేట్ చేస్తామో, వాళ్ళు ఒక ఫైల్‌లో ఆ సేమ్ అలా కోడ్‌ని క్రియేట్ చేసి ఇక్కడ పెట్టారు. దీంట్లో వాళ్ళేమిచ్చారంటే యాంగులర్‌ని నేర్చుకోవడానికి లింక్స్ కూడా ఇచ్చారు. లెర్న్ యాంగులర్ అంటే యాంగులర్ వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ యాంగులర్ బ్లాగ్ ఒకటుంది. యాంగులర్ బ్లాగ్ ఓపెన్ అవుతుంది. ఇలా మనకి డిఫాల్ట్ అప్లికేషన్‌లో వాళ్ళు మనకి రిసోర్సెస్‌ని ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ కోడ్ అనేది ఎక్కడుంది అనంటే దీంట్లో ఉంది. యాప్.కాంపోనెంట్.html. ఇప్పుడు నేను ఈ మొత్తం కోడ్‌ని డిలీట్ చేసేస్తున్నా. ఈ యాంగులర్ CLIని యూజ్ చేయడం ద్వారా మనం ప్రాజెక్ట్‌లో ఎప్పుడు చేంజ్ చేసినా అది మళ్ళీ కంపైల్ అయ్యి ఆటోమేటిక్‌గా చేంజ్ చేసేస్తా ఉంటుంది. సో, ఇప్పుడు నేను బ్రౌజర్ ఓపెన్ చేసినట్టే ఇక్కడ మనకి ఎంప్టీగా ఉంది. ఎందుకనంటే మనం ఇక్కడ కోడ్ అంతా డిలీట్ చేసేసాం. ఇక్కడ నేను ఒక హెచ్1 ట్యాగ్ తీసుకొని యాంగులర్ డెమో అని రాస్తున్నా. ఇప్పుడు మనకేమొచ్చింది యాంగులర్ డెమో అని ఇక్కడొచ్చింది. ఈ ఎన్‌జీ సర్వ్ అనే కమాండ్ యూజ్ చేయడం ద్వారా మనం డైరెక్ట్‌గా ఈ డిఫాల్ట్ పోర్ట్ నంబర్‌లో ఈ సర్వర్ అనేది రన్ అయ్యేలా చేస్తున్నాం. అలా కాకుండా మనకి కావాల్సిన పోర్ట్ నంబర్‌లో యూజ్ చేయాలి అనంటే ఎన్‌జీ సర్వ్ -p మనకేదైతే పోర్ట్ నంబర్ కావాలో అది ఇవ్వాలి. మాక్సిమం 1024 కన్నా ఎక్కువ ఇవ్వాలి. ఎప్పుడు మనం పోర్ట్ నంబర్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు. ఇంతకుముందు ఎక్కడ రన్ అయింది మన సర్వర్ అనేది 4200 అనే పోర్ట్ దగ్గర రన్ అయింది. ఒకవేళ మనకి ఆ పోర్ట్ నంబర్ దగ్గర కాకుండా వేరే పోర్ట్ నంబర్ దగ్గర కావాలి అనంటే -p అని చెప్పి ఏదో ఒక నంబర్ ఇవ్వాలి. అండ్ ఇది కంపైల్ చేసేసి వెంటనే మనకు ఓపెన్ అవ్వాలి అనంటే -o అని మనం చెప్పాలనమాట. దీన్ని ఫ్లాగ్ అని కూడా అనొచ్చు. సో, ఇప్పుడు నేను మళ్ళీ ఎంటర్ చేస్తున్నా. ముందు మనం బ్రౌజర్‌లోకెళ్ళి మాన్యుయల్‌గా హోస్ట్, ఐపీ అండ్ కాలమ్ పోర్ట్ నంబర్ అని టైప్ చేస్తాం. కానీ ఇప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్‌గా దీని యొక్క అవుట్‌పుట్ అనేది బ్రౌజర్‌లో చూపిస్తుంది. అంటే ఈ వెబ్ పేజ్ మనకు ఓపెన్ అవుతున్నట్టనమాట బ్రౌజర్‌లో ఆటోమేటిక్‌గా. సో, ఇంతకుముందు నేను ఓపెన్ చేశాను బ్రౌజర్‌లో యూఆర్ఎల్ టైప్ చేసి. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఓపెన్ అయింది. ఎందుకు అనంటే ఇక్కడ -o అని ఇచ్చాం కదా! అది ఓపెన్ అయ్యేలా చేస్తుందనమాట. అండ్ నెక్స్ట్ నేను కాంపోనెంట్ గురించి చెప్పి అప్పుడు ఈ యాంగులర్ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ చెప్తాను. ఎందుకనంటే కాంపోనెంట్స్ అర్థమవుతే ఈ యాంగులర్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది కొంచెం అర్థమవుతుంది. అందుకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.